शिवाय गुरवे नमः। 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 జీవులు రకరకాలు. వాడి బుద్ధి అంతే. వాడు అంటే వాడికి ఇష్టమైంది అనుకోండి, వాడికి అనుకున్నది అనుకోండి, ఇలా రకరకాలుగా వాడి బుద్ధి మారిపోతూనే ఉంటుంది. వాడు ఎప్పుడు ఒక రకంగా ఉండడు. అందుకే నిశ్చయ బుద్ధి కలిగి ఉండాలని చెప్పబడుతూ ఉంటుంది. నిశ్చయ బుద్ధి లేనిదే వాడు బాహ్యంలో అయినా సరే, ఎక్కడైనా సరే స్థిమితంగా ఉండలేడు. ఆ నిశ్చయ బుద్ధి ఉన్నప్పుడు మాత్రమే వాడు పొందాలనుకున్నది అనుకున్నా, ఏదనుకున్నా ముందు ప్రశాంతంగా ఉంటాడు, బాహ్యంలో అయినా సరే. ఇక నిశ్చల బుద్ధి కనుక ఈ అద్వైతంలో కలిగి ఉంటే వాడే నిశ్చల పరబ్రహ్మం. ఇంకా వేరే ఏమీ లేదు. అంటే వాడికి ఆ బుద్ధి కలగాలంతే. నేను పరబ్రహ్మమునే అనే బుద్ధి కలిగినప్పుడు దాన్ని ఆచరణలో పెట్టి ఆ అనుభూతుల్లోని వాటిని అన్నిటినీ వాడు పొందాడు. ఇప్పుడు మీ విషయమే, వేరే వాళ్ళ విషయాలు చెప్పటం లేదు. కాబట్టి పొందిన తర్వాత ఇంకా దేనికి అంటే ఆ విధంగానే ఉండవచ్చు అని చెప్పటం. కాబట్టి ఇక్కడ వారు అంటే వాచా వేదాంతుల్లాగా ఇక్కడ చూడు అంగీకరించరు, అంగీకరించినట్లు నటిస్తారు. అంటే పరబ్రహ్మ ఉన్నాడని నటిస్తారు అన్నాడు, నేనేమంటలేదు. ఆయన చెప్పింది అది. అంటే ఏ విధంగా వాడు తనని తాను మోసం చేసుకుంటున్నాడు. ఆ మోసం వల్ల వాడు పొందేదేమిటి? ఏమాత్రం వాడికి ఉపయోగం లేదు. తనని తాను మోసగించుకుంటున్నాడు వాడు. అంగీకరించినట్లుగా నటిస్తారు. కాబట్టి వారి యొక్క ఈ దురాచరణములను చూసి పవిత్రము మరియు ఉపయోగకరమగు సిద్ధాంతాలని విడిచిపెట్టుట సరికాదు. అందుకనే గురువులు ఏదో అవస్థ పడుతూ ఉంటారు. కాసేపు కోపడో, కాసేపు ఇంకోటి చేసి ఒరే అలా చేసుకోకురా బాబు నువ్వు, ఆయన ఉన్నాడు అని ఏదో రకంగా చెప్తారు కదా, నయాన భయాన అన్నట్టుగా ఏదో తిప్పలు పడుతూ ఉంటారు. వీరు పరమేశ్వరులను వీళ్ళు పొందారు. వాడు కూడా పొందడానికని ఇది చేస్తూ ఉంటారు. ఈశ్వరుని అంగీకరించిన వారిని అంటే వదిలిపెట్టేయక్కర్లేదు అన్నారు. నిజంగానే గురువులు ఏం మొదటే వదిలిపెట్టారు. సహనంగా నిరీక్షిస్తారు. అందుకే సామవేద దాన దండోపాయాలు ఉపయోగిస్తారు. అప్పటికీ వాడు కనుక అంగీకరించకపోతే వదిలేస్తారు.
వీళ్ళకి సహనం లేక కాదు, వాడి బుద్ధి మారదన్న నిశ్చయ బుద్ధి వీళ్ళకి కలిగింది కాబట్టి. ఎందుకంటే వాడు తన నిశ్చయంలోనే ఉన్నాడు. వాడేమి అంటే వాడు ప్రయత్నించటం లేదు. ప్రయత్నిస్తే పాపం వీడేమన్నా ప్రయత్నం చేస్తాడు. వాడు ప్రయత్నమే చేయకపోతే ఏం చేస్తారండి పాపం. అది వచ్చిన బాధ. అందుకని ఏదో తిప్పలు పడుతూ ఉంటారు. అంటే అంటే బోధ పలు రకాలుగా ఉంటూ ఉంటుంది. కేవలం దృష్ట భయంతో మాత్రమే సమాజ వ్యవస్థ నడుపుట ఎవరికైనాను సంభవము కాదు. సమాజంలో అన్ని కాలములలో అన్ని రకాల జనులు ఉంటారు. జీవుడు అనేవాడు పలు రకాలు. వాడి బుద్ధి అంత తొందరగా అని. అందుకనే బోధ ప్రతిదినము ఉంటుంది. దానిని శ్రవణం చేసిన తర్వాత మనల్ని నిధిధ్యాసన చేయాలని చెప్తారు. ఒకసారి చెప్పగానే వాడి బుద్ధి మారిపోతుందండి. మారిపోతే ఇంకా వాడు బ్రహ్మమే అయ్యాడు. వాడి బుద్ధి మారే వరకు బోధ ఉంటుందా అంటే రూల్ లేదు. వాడి బుద్ధి మారే వరకు బోధ జరుగుతుంది అన్న ధీమా పెట్టుకోరాదు. ఎందుకంటే బుద్ధి నీ అధీనంలో ఉన్నది. నువ్వు అనుకుంటే చేయగలవు, అనుకోకపోతే వదిలేస్తావు. కాబట్టి నీ బుద్ధిని నిశ్చయం చేసుకోవాల్సిన ఆవశ్యకత నీదే. ఎవరో ఏదో చెయ్యరు. కాబట్టి ఆ బుద్ధి మారడానికి నువ్వే అంటే నీకు నువ్వే చేసుకోవాలి తప్ప ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఏదో పాటలాగా ఉండరాదు. ఎవరో ఏదో ఎందుకు చేస్తారండి? గురువులు చేస్తారు, ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తారు. దానిని మించి ఏ గురువు చేయడు. మానసికమగు పాపమే ముదిరి ఈ శారీరక పాపముగా ప్రకటన. ఇక్కడ అనేక రకాలు ఉంటాయి. దీనికి వ్యాఖ్యానము అంత ఏదో మామూలుగా చెప్పడానికి అవదు. అంటే మనసులో మీరు చేసిన పాపాలనండి, ఏదన్నా అనండి, రకరకాలు. ఏమండి మనసులో ఎలా చేస్తారండి? ఎందుకు చేయలేదండి? ఒకళ్ళ గురించి తిట్టుకోలేదు, వాడికి ఏదో అవ్వాలని మీరు కోరుకోలేదు, ఇలా ఏదో రకరకాలుగా ఉంటుంది. ఎప్పుడు అందరు ఒక రకంగానే ఏం ఉండరు, ఏదో జరుగుతూ ఉంటుంది మనసులో. రకరకాల భావనలు, రకరకాలుగా మీరు ఉంటూ ఉంటారు. అదే పాపం అని చెప్పారు. వేరేగా ఏమనలేదు, ఏమీ తిట్టను లేదు. అరే అది కూడా ఒక పాపమేరా అని చెప్పారు. కాబట్టి పాప రహితులుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి కానీ పాపం చేయడానికి పెద్ద కష్టపడక్కర్లేదు. పాపం చేయడానికి కష్టపడాలా? ఏం అక్కర్లా, శుభ్రంగా చేసేయచ్చు. డౌట్ లేకుండా పాపం చేయొచ్చు. ఎవడండి అడిగేది? నువ్వు ఎందుకు పాపం చేసావని ఎవరన్నా అంటారా? లేదు. కాబట్టి ధర్మాన్ని, పరమాత్మని అంగీకరించనిదే పాపం ఎలా నశిస్తుందండి? సంభవము కానే కాదంటుంది. ఎలా అవుతుందండి? మీరు పాపాలు చేస్తూనే ఉన్నారనుకోండి, మీకు కనీసం పాప భయం అన్నా ఉండాలి కదా. అయ్యో పాపం వస్తుందేమో నాకు అన్న ఒక చిన్న భయం లేకపోతే మీరు పాపాలు చేయటం మానేస్తారా? లేదు. ఏమీ మానేయరు. వాడు చేయలేదా అని ఇంకోళ్ళని ఎవరినో సహాయం తీసుకుంటారు. వాడు చేశాడరా, వాడు అనుభవిస్తాడు. నువ్వు చేస్తే నువ్వు అనుభవిస్తావు కదా, అది తెలియాలి.
కాబట్టి పరమేశ్వరుణ్ణి అంగీకరించిన వాడికి కొంచెం భయం ఉంటుంది. అయ్యో పాపం తగులుతుందేమో, దానికి పాపం వస్తుందేమో. కాబట్టి కొద్ది మంది వ్యక్తులు అంటే జీవులు మాత్రమే సరైన నిర్ణయానికి వస్తారు. కానీ ఈ జీవుడు ఏం చేస్తాడు అంటే ఇష్టం కాని జీవుడు, పరమాత్మని నమ్మటం అంగీకరించని వాడు వేరే వాళ్ళనే ఉదాహరణగా తీసుకుంటాడు. రావణాసుడినే తీసుకుంటాడు వాడు. రాముడిని ఎందుకు తీసుకుంటాడండి? అంగీకరించేవాడు రాముడిని తీసుకుంటాడు, అంగీకరించే వాళ్ళు పాండవులను తీసుకుంటారు, లేకపోతే కౌరవులను రావణాసుడు. వాడు గొప్ప భక్తుడే, ఏదో అలా జరిగింది పాపం, వాడు బుద్ధి అక్కడ, నేనేం అంత చెడ్డవాణ్ణి కాదులే అని సమర్థించు. నువ్వు ఎప్పుడైతే రావణాసుడితో పోల్చుకున్నావో ఇంకా డౌట్ ఎందుకండి? ఇంకా డౌట్ లేదు. అదే ఇక్కడ చెప్పబడింది. అంటే ఆదర్శంగా తీసుకోవాల్సింది కూడా మంచి జీవిత చరిత్ర ఉన్న వాళ్ళని తీసుకోవాలి, కానీ ఏదో రమణ మహర్షి లాంటి వాళ్ళని తీసుకోవాలి, పెరియవారిని తీసుకోవాలి, రామకృష్ణ అంతే తప్ప వేరే ఎవరినో ఏ రాజకీయ నాయకులనో లేకపోతే ఇంకోళ్ళనో తీసుకుంటే ఎలా బాగుపడతాడండి వీడు? బాగుపడలేదండి. ఆహారము పరిశుద్ధమైన ఆహారం తీసుకున్న వాడి మనసు చక్కగా నిర్మలంగా ప్రశాంతంగా అలా ఉంటుంది. అదే రజోగుణాత్మకమైన ఆహారం తీసుకుని మసాలాలన్నీ తీసుకున్న వాడి యొక్క మనస్సు ప్రశాంతంగా ఎలా ఉంటుంది? వాడికి ఉండదు. ఎందుకంటే వాడు తీసుకున్న ఆహారం వాడి గుణముగా ప్రకటించబడుతుంది. అప్పుడు ఇక చాయిస్. అందువల్లనే ఆహారం గురించి కూడా అంత పర్టికులర్ గా పరమాత్మ చెప్పాడు, శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. అంటే నీ యొక్క దైనందిన జీవితంలో నీవు ఎంత సాత్వికంగా, ఎంత సత్వగుణముతో, అంటే గుణము సత్వగుణము, తీసుకునే ఆహారము సాత్వికమైతే నీ యొక్క ఆచరణ కూడా అంత అద్భుతంగా అంటే కరుణంగా ఉంటుంది అని. అంటే ఎప్పుడైతే నీవు ఆ విధంగా దైనందిన జీవితంలో ప్రశాంతంగా ఉండగలుగుతావో అప్పుడు నీ జీవితం తప్పకుండా బాగుంది. అదే ఈశ్వరుని అంగీకరించటం అంటే. ఈశ్వరుని అంగీకరించడం అంటే కూర్చుని భజనలు చేసేయటము, స్తోత్ర పారాయణలు చేసేయటం కాదు. నీ బుద్ధిని సక్రమమైన నిశ్చలంగా సాత్వికంగా ఉంచుకో, సత్వగుణముగా ఉండటం. అదే ఆ యొక్క పరమేశ్వరుని యొక్క లక్షణాలనండి, పరబ్రహ్మ లక్షణాలనండి, అదే వేరేదేమీ లేదు. చేస్తే అప్పుడు హాయిగా ఆనందంగా ఉంటావు కదా. అసత్యం లేదు. చూడండి ఎంత నిర్భయంగా ఉండొచ్చో. అదే మీరు అసత్యాలు చెప్తున్నారు అనుకోండి, నిర్భయంగా ఉండగలరా? నిజం తెలిసిపోయిందేమో, అయ్యో ఇప్పుడు ఎలాగా అప్పుడు ఎలాగా, ఇలా రకరకాలుగా ఉంటుంది. అదే మీరు సత్యంగా మాట్లాడుతున్నారు అనుకోండి, నిద్ర లేపినా కూడా నిర్భయంగా జరిగిందే చెప్తారు. కాబట్టి సత్యము అంటేనే పరబ్రహ్మము. సత్యం ఎక్కడుందో, ధర్మం ఎక్కడుందో అక్కడ పరబ్రహ్మ ఉండి తీరుతాడు, నిన్ను రక్షించి తీరుతాడు, అందులో సందేహం లేదు. నీ ధర్మము నీ సత్యము అనండి, నీ ఆచరణ నిన్ను ఎప్పుడూ రక్షిస్తుంది. ఎప్పుడు వేరే దానికి వెళ్ళకండి. అవతలి వాడు అంటే ఇప్పుడు చాలా మంది మనకి బాహ్య ప్రపంచంలో అంటారు లంచం ఇస్తేనే పని అవుతుందండి అని. ముందు నీలో ఉన్న ఆ ఎఫర్మేషన్ ఏదైతే ఇస్తేనే అని నువ్వు ఫిక్స్ అయిపోయావు అనుకోండి, వాడు ఇస్తేనే పని చేస్తావు. నువ్వు దైవం మీద భారం వై, నువ్వు ఇవ్వాల్సి వస్తుందో ఇవ్వక్కర్లేదో అవన్నీ ఆయన చూసుకుంటాడు, ఆయన ద్వారా జరుగుతాయి. అప్పుడు నీకు ఏ చింత ఉండదు. అది అలా జరిగితే అలా జరుగుతుంది, లేకపోతే జరగదు. ఎంత హాయ్ అంటే అప్పుడు. కాబట్టి ఇక్కడ పరమేశ్వరుడిని నమ్మినట్టుగా పరమాత్మని యాక్షన్ చేయరాదు, వాచా వేదాంతులుగా ఉండరాదు అని. కాబట్టి అనుభవం మర్చిపోవటం అనండి, కావలసినంత లేదా అంటే నువ్వు ఆచరణలో పెడితే కదా అనుభవం వస్తుంది. ఇలా సంస్కారములు పొంది ఉన్న బుద్ధి వారిని ఇచ్చేస్తుంది అంటే, నీ బుద్ధి నీ మాట వినకపోతే ఎవరేం చేస్తారండి?
నీ బుద్ధి నీ మాట వినాలి. అంటే ఏది మంచో ఏది చెడో నువ్వు నిర్ణయించుకోలేనప్పుడు నువ్వు ఎలా బాగుపడతావు? బాగుపడే అవకాశం ఎక్కడ ఉన్నది? లేదు. ఇదే ఇప్పుడు ఈ ప్రపంచంలోని నానా గోలలకి కారణం. వేరేగా ఎక్కడుందండి? ఏమీ లేదు, ఎక్కడ ఏదీ లేదు. అందువలన పరమేశ్వరుడిని నమ్మినట్టు కాదు, అంటే వాచా వేదాంతులుగా ఉండకండి అని చెప్పారు. వాచా వేదాంతం నిన్నేమి ఎప్పుడు రక్షిస్తుందా? వాచా వేదాంతులు ధర్మపరులు అవుతారా? కాబట్టి వాచా వేదాంతిలాగా ఉండదు. ఆచరణ పెట్టు. ఆచరణ పెడితే దానివల్ల ఉపయోగం నువ్వే గాని వేరే వాళ్ళకి ఎందుకు వెళ్తుందండి? మీరు బ్రహ్మములైతే మీకే ఉపయోగం. అయ్యి నేను ఇంత కష్టపడి పుణ్యం వేరే వాళ్ళకి వస్తుందంటే ఒప్పుకుంటారా మీరు? లేదండి, నాకే రావాలి పుణ్యం మొత్తం, ఎవరికి రాకూడదు అన్న ఆకాంక్ష ఉంటుంది కదండి ప్రతి వాళ్ళకి. కాబట్టి మీ పుణ్యం మీదే. బ్రహ్మం అయితే మీరే అవుతారు తప్ప వేరే కాదు. బ్రహ్మమావని గురి మీకేం చెబుతాడు? ఆయన ఏదో చెప్తాడండి, ఆయనే ఇలా ఉన్నారు. నీ బుద్ధికి తోచినట్టు గురువు ఉన్నాడు అని అనుకుంటే గురువు ఏం చేస్తాడండి పాపం? గురువు ఏం చేయలేడు చెప్పకండి. కదా. అదే వచ్చిన బాధ. ఏమిటో ఎన్ని బాధలో. కాబట్టి అధర్మంగా ఉండరాదు, అసత్యాన్ని చెప్పరాదు. సర్వకాల సర్వ అవస్థలందు కూడా ఆ యొక్క పరమ సత్యంతో తాదాత్మ్యత ఉండాలి తప్ప అనవసరమైన విషయాల్లో ఉండరాదు. కాబట్టి నీ యొక్క బాహ్యమైన ఆ జీవితం గడపడానికి రకరకాలుగా ఎన్నో వ్యవహారాలు నడపవలసి వస్తుంది. దాని గురించి నా చింత నీకు అనవసరం. అది వ్యవహారం జరగాలి, కానీ అందులో ధర్మాన్ని నువ్వు ఆచరించు, సత్యంగానే ప్రవర్తించు. అది ఏ బంధమా ఇంకో వస్తువా ఇంకోట నీకు అనవసరం. నీవు ధర్మంగా ఉన్నావా లేదా అదే ముఖ్యం. నువ్వు సత్యం మాట్లాడుతున్నావా లేదా? పరమాత్మ సత్యము అంటే ఉన్నాడు, నిజము, ఆ సర్వకాల సర్వావస్థలందు ఉన్నాడు అనేది అంగీకరించవలసిన విషయమే. అంగీకరించకుండా ఉండడానికి నీలో ఉన్నది కూడా అదే. నువ్వు ఉన్నావు అంటే ఆయన ఉన్నాడనే అర్థం. నేనున్నా గాని పరమేశ్వరుడు లేడు అని నువ్వు అనడానికే లేదు. ఆయన ఒక స్థూల వస్తువు కాదు. అంటే అదేదో అంటారు కదా, చూడగలిగే మనసు ఉంటే అని. నువ్వు ఆయన్ని అనుభూతం మాత్రమే చెందగలుగుతావు. ఆయన్ని చూడాలి అంటే నువ్వు ఆయన అవ్వాలి, వేరే ఆప్షన్ లేదు. కేవలం అనుభవం పొందగలవు, అనుభూతి పొందగలుగుతావు ఆయన ఉన్నాడు. దైనందిన జీవితంలో అంటే నువ్వు లేచావంటేనే ఆయన అనుభూతి, మాట్లాడావంటే ఇంకో అనుభూతి, ఇలా. కాబట్టి ఆయన బాహ్యానికి దొరకడు కాబట్టి నువ్వు ఒక పరీక్ష చేసి ఎస్ ఆయన ఉన్నాడు అని నిరూపించడం చాలా కష్టం. అయితే లలిత సహస్రనామంలో శ్రీచక్రం ఏర్పడుతుంది అనేది ఏదో ఆధునిక పరిజ్ఞానంతో ఎవరో నిరూపించారు. వాడు నిరూపించినా నిరూపించకపోయినా ఆవిడ అదే. అంటే అర్థం ఇక్కడ స్వరూపం పొందిన వారు ఎవరైనా సరే వారు వారి పేరు లేదా వారి గురించిన ఒక యంత్రము వేరు వేరు కాదు. వేదము వేద పురుషుడు లేదా పరబ్రహ్మం వేరా కాదు. బోధ అన్ని ఒకటే. ఈశ్వరుని నువ్వు చూడలేవు, తెలుసుకోలేవు. మరి తెలుసుకోవాలి అంటే ఆ పరమేశ్వరుడే తనని తాను ఒక అక్షర రూపంలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఆయన గురించి తెలియచెప్పగలిగే వాళ్ళు ఆయనని తెలుసుకోవాలి, ఆచరణ పెట్టాలి. వీడు ఆచరణ పెట్టాలి అంటే వాడికి విషయం తెలియాలి.
కాబట్టి తనను తాను తెలియపరుచుకున్నాడు వేదం ద్వారా పరమేశ్వరుడు పరమాత్మ. దానిని తెలుసుకున్నవాడు అంటే అది చదివినవాడు అర్థం చేసుకుని ఆచరణలో పెట్టి అలా గురు పరంపరగా మనకు అందించారు ఈ శంకరుల ద్వారా. పైన వాళ్ళందరినీ మీరు చూడలేదేమో, శంకర్లు కూడా మీరు చూడలేదు, కానీ మన దేహంతో వర్తిల్లాడు కాబట్టి ఒక నమ్మకం. ఓకే, ఈ కాలంలోనే పుట్టాడు, ఈ కలికాలంలోనే పరమేశ్వరుడు గురించి అంతా ఆయన చేశారు ఇవన్నీ కూడా. ఎందుకంటే ఆ ఉపాసన బలంతో వేదం యొక్క అర్థాన్ని కరెక్ట్ గా చెప్పగలుగుతారు. ఎప్పుడైతే ఆ వేదం యొక్క అర్థాన్ని ఉన్నది ఉన్నట్టుగా అంటే పరబ్రహ్మాన్ని వర్ణిస్తూ అన్ని అర్థం చేసుకుంటే మళ్ళీ జైమిని మహర్షి మీరే, మళ్ళీ జైమిని మహర్షిని అంటాం ఎందుకులేండి పాపం, మీరే, మీకు అర్థమైంది కానీ అర్థం కానట్టుగా జీవ లక్షణాలతోటి వ్యవహరిస్తున్నారు కదా. అర్థం కాకపోవడానికి ఏమీ లేదు అక్కడ. అర్థం కాలేదంటే ఒప్పుకుంటారా? ఏం ఒప్పుకోరు. అసత్యం అనేది మహాపాపం అని తెలుసు, మానేస్తారా? మానేయరు. పాపము అంటే ఏమిటో తెలుసు అయినా చేస్తారు, అధర్మం అంటే తెలుసు అయినా చేస్తారు. తెలిసి చేస్తుంది. అందుకని పరమేశ్వరుడు శాస్త్రంలో బయటకి చెప్పినప్పుడు అరే తెలిసి చేసిన పాపానికి ఎక్కువ అనుభవించాలన్నారు. తెలియక చేసిన అందుకని పిల్లలకి కొన్ని సంవత్సరాల వరకు వాళ్ళకి పాపంలో లిస్ట్ లేదు, వాళ్ళకి పుణ్యం లిస్ట్ లేదు, పాపం లిస్ట్ లేదు. కాకపోతే వాడి మంచి బుద్ధికి కొన్ని మార్కులు వేస్తారు. ఈ వయసు వరకు వాడికి పాపం, తర్వాత నుంచి వాడికి తెలుస్తుంది కాబట్టి వాడి బుద్ధి అనేది వాడికి తెలుసు. అప్పటి నుంచి వాడికి పాపాల లిస్టు మొదలు. కొంత వయసు వచ్చారు, ఆ తర్వాత అంతా తెలిసిన తర్వాత ఒరే నువ్వు తెలిసి చేస్తున్నావు కాబట్టి నీకు ఎక్కువరా అని. ఎలా అయితే మీరు క్షేత్రంలో చేసిన దానికి అద్భుతమైన ఫలితాలు, క్షేత్రంలో రూపాయి దానం చేసిన కోటి రెట్లు దానం చేసినట్టు అని మీరు భావిస్తారు కదా. ఆయన అక్కడ అది కూడా చెప్పారు, పాపం కూడా కోటి రెట్లేదు. ఈ లక్షణాలు పోవాలి. అసత్యం ఆడటం, అధర్మంగా ఉండటం అనేవి ముఖ్యమైనవి. అందుకే బుద్ధి నిశ్చలత. నీ బుద్ధి ఎప్పుడైతే నిశ్చలం అవుతుందో అప్పుడు బుద్ధి నిశ్చయం చేసుకోమని తత్వమసి మహావాక్యంలో చెప్పారు. అది కాకపోయినా మీకు తెలిసిందే. మీ బుద్ధి ఎప్పుడైతే కుదురుగా ఉంటుందో, పోనీ మీ బుద్ధి ఆనందంగా ఉందో, మీకు అన్ని పాజిటివ్ గా చక్కగా కనపడ్డాయి అనుకోండి, పరమానందంగా ఉంటారు. అసలు అన్ని చక్కగా జరిగిపోతూ ఉంటాయి, ఎక్కడ ఏ మాత్రం కూడా వేరేగా జరగదు. ఎందుకంటే మీ బుద్ధి అప్పుడు మీ మనస్సు పరమానందంగా ఉంది. అందుకని మీరు చాలా ఆనందంగా ఉంటారు, ఎన్నో పనులు చేసేస్తూ ఉంటారు, ఇలా ఎన్నో జరుగుతూ ఉంటాయి. అదే మనసు చికాగ్గా ఉంది, మీ మనసే అది. ఎందుకు అనే దానికి అనవసరం, మీరు పక్క వాళ్ళని చూపించడానికి లేదు, మీరు చికాకు పడ్డారు. వాళ్ళ బుద్ధుల గురించి ఆలోచించారు, వాళ్ళు ఇది అన్నారు అనంగానే గోవింద, నిన్ను ఎవడు చూడమన్నారా వాడి బుద్ధి గురించి? హాయిగా ఉండు నువ్వు, నీ మాన నువ్వు ఎప్పుడు అలాగే ఉండు. అవతల వాడిని బట్టి నీ బుద్ధి ఎందుకు మార్చుకోవాలి? ఎప్పుడైతే బుద్ధి మారిందో రాగద్వేషాలు ఇక చెప్పక్కర్లేదు. మీకు అన్ని అనుభవమే కదా. అనుభవం లేనిది ఎవరికి ఉందండి ఇక్కడ? అందరికీ పరమానందంగా అనుభవమే. మీరు చేసే పనులు చెయ్యని పనులు ఎక్కడుంది, అన్నీ మీకు తెలిసిందే. కాబట్టి ఎప్పుడైతే మీ బుద్ధి నిశ్చలతలో ఉంటుందో ఇక డౌట్ ఏం లేదు. అదే కావాల్సింది. మీ బుద్ధి సరిగ్గా ఉందనుకోండి, అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటండి? అధర్మం చేయవలసింది ఏంటి? ఇవి రెండు లేనప్పుడు సమర్థింపులు ఉండవు, సమర్థింపులు లేనప్పుడు పరమానందంగా ఉంటారు.
చూడండి, ఒక సమర్థింపు చెప్పాలంటే మొదటి నుంచి ఎంత ప్లాన్ వేస్తారండి. గురువుకు కాదు, ఎవరికైనా సరే ఎన్ని రకాలుగా ఆలోచిస్తారండి. ఇలా చెప్తే బాగుంటుంది, అలా చెప్తే బాగుంటుంది అందరూ గురువు చేత కూడా చెప్పిస్తూ ఉంటారు కదా, ఇలా అలా ఎలా చెప్తే బాగుంటుంది అవతల వాడికి. కాబట్టి అన్ని మీవే. మీది కాంతి ఏముందండి అక్కడ అసలు? ఏది లేదు, అన్ని మీవే. కాబట్టి పరమేశ్వరుని యందు ఆ యొక్క విశ్వాసం అనండి, లేదా ఇక మీ భాషలో ఎలా అనుకుంటే అలాగా ఆయన ఉన్నాడని మీరు మీ బుద్ధిలో నిశ్చయించుకుంటే చాలు, వేరే ఏం చేయక్కర్లేదు. ఆయన్ని పరీక్ష చేయడానికి వేరే వస్తువులు అక్కర్లా. నువ్వే, నువ్వు చూస్తున్నావు, మాట్లాడుతున్నావు, నిద్ర లేచావు, ఇవన్నీ అంటే అదే పరీక్ష, వేరేది ఏం లేదు. ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. ఇంకా కొంచెం అనుకుంటే నువ్వు తిన్నదో, నీ ఊపిరి ఎలా ఆడుతోంది, నీ గుండె ఎలా కొట్టుకుంటోందో నీవు నిర్భయంగా ఒప్పుకోగలిగితే అదే పరమేశ్వరుడు. ఆయన అతీంద్రియుడు, అద్వితీయుడు, ఏకరసుడు, అంటే ఆనందమే కలవాడు, ఇంకా వేరేది లేదు ఆయన దగ్గర. స్వతసిద్ధుడు, స్వతహంగానే ఉన్నాడు ఆయన, ఆయన లేనిదంటూ లేదు. అది ఏదైనా సరే, కదిలేది కదలనిది, కనపడేది కనపడదు. కానీ వీటన్నిటికన్నా ఇది నీ ఊపిరి నీకు కనపడదు, ఏదో చేయడం పెట్టి ఉఫ్ అని గట్టిగా అంటే తప్ప. ఆవేశం వచ్చినప్పుడు గుండె కూడా కొట్టుకుంటూనే ఉంటుంది. మామూలుగా అయితే వింటారంటే గుండె చప్పుడు మీకు వినపడుతుందా మీ గోల్లో మీరు ఉన్నప్పుడు? లేదమ్మా. దాని పని అది తెచ్చుకోవటం లేదు, మీరు వింటలేదని ఆగిపోయిందా? లేదమ్మా. పరమేశ్వరుడు మీరు గుర్తించలేదని గుండెని ఆపేశాడండి. మీరు ఆయన లేదమ్మా. గుర్తించకపోయినా ఆయన పైన ఆయన చేశారు. కానీ మీరు పక్కవాడు గుర్తించకపోతే పని చేస్తారా? ఏ చట్ ఎన్ని చేసినా వీడికి ఇది లేదండి అని నానా గోల. అవతల వాళ్ళు గుర్తించాలని తాపత్రయం, మెచ్చుకోవాలని తాపత్రయం, ఇలా ఎన్ని రకాలో. ఒకదాంతో ఎక్కడ పోతుందండి? పోదు. కాబట్టి పరమాత్మ విషయంలో అసలు ఎందుకు ప్రశ్న? ముఖ్యంగా మీకు పరమేశ్వరుడు మాత్రమే ఉన్నాడని తెలిసిన మీకు ఎందుకని ఆ యొక్క కాన్ఫిడెన్స్ లేదు? ఎస్, ఆయన ఉన్నాడు అన్న కాన్ఫిడెన్స్ ఎందుకు లేదు? ధైర్యం లేదు. ధైర్యం లేకే కదండి మీకంటూ కొన్ని పనులు పెట్టుకున్నారు. సర్వసమర్థుడు అన్న ధైర్యం మీకు రావటం లేదు. తెలుసు, మీకు తెలియందేం కాదు. ఆయన సమర్థతని మీరు అనుభవించిన వాళ్ళే. అయినా సరే పిల్ల కూడా అలా అప్పుడప్పుడు ఉంటుంది అనుకోండి. కానీ బాహ్యంలో ఎలా ఉన్నా జరిగేదే జరుగుతుంది, దాని గురించి చింతక్కర్లేదు. కానీ ఇక్కడ నువ్వు ఆ పరమేశ్వరుడి మీద ఆ అపార విశ్వాసము, కాన్ఫిడెన్స్ నీకు లేకపోతే నీ జీవితమే గోవింద. కానీ పరమేశ్వరుడికి కారణము, ఆయన ఉన్నాడు అనడానికి కారణం లేదు. అన్ని కారణాలకు మూలం ఆయనే. కాబట్టి ఆయన వాచ్యార్థము కాదు, లక్ష్యార్థము. సకల కార్యములకు కారణ రూపములలో ఈశ్వరుడే ఉన్నాడని నువ్వు భావించినప్పుడే అది కార్యములలో కానవచ్చే రచనా కౌశలము, అంటే మీ యొక్క స్కిల్స్ ఎందులో అయినా సరే చాలా గొప్పదని కదా మీ భావన. బుద్ధితో కూడినది, ఇవన్నీ కూడా ఆయనవే. ఏం సందేహం లేదు, ఆయన ఉండబట్టి కదండి మీలో ఇది. దాన్ని వాడుకున్నారు అంతే. ఇతను విజ్ఞాన శాస్త్రంలో విషయం కాదు. విజ్ఞాన శాస్త్రం ద్వారా మీరు ఆ పరమాత్మని నిరూపించలేరు.
నువ్వు అసలు ఏదో చేస్తున్నావు అంటే నీలో ఆయన ఉన్నాడు కదండి, ఆయన లేకపోతే ఏమిటి నువ్వు చేసేది? అదే చెప్తుంది. కావున దేని విషయంలో విజ్ఞానం మూగపోతుందో దానిని తర్కము, న్యాయము, దర్శన శాస్త్రం మొదలగు వాటి ద్వారా, అంటే బోధల ద్వారా ఆయన్ని నిరూపించరు. నిన్ను నీకు చూపించి నిరూపించవచ్చు, ఎవరినో చూపించక్కర్లేదు. తత్ తం అసి అన్నారు కానీ నువ్వు వాడు అనలేదు. అది అన్నారు, ఏదైతే కలదో అది అన్నారు. కాబట్టి ఇక్కడ ఎవరినో చూపించక్కర్లే, నీకు నిన్ను నువ్వు చూసుకోవటమే. నిన్ను నువ్వు గుర్తిస్తే చాలు. రమణ మహర్షి చెప్పింది కూడా అదే, నేను తెలుసుకోవాలా అన్న. అది తెలుసుకుంటే ఇంకా వేరేది ఏం లేదు. కాబట్టి మిమ్మల్ని మీరు తెలుసుకోండి. తెలుసుకున్నారు, తెలుసుకోవాల్సిన ఇంకా ఆవశ్యకత లేదు, అక్కడ ఏమీ లేదు. అసలు తెలుసుకోవాల్సిన విషయం ఎక్కడుందండి? ఏమీ లేదు. కాకపోతే ఆ తెలుసుకున్న దానిలాగా నీవు ప్రవర్తించాలి ఇప్పుడు, అంతే. ఏదైతే నీవు తెలుసుకున్నావో ఆ విధంగా ఉండు, సత్యంగా ఉండు, ధర్మంగా ఉండు. ఆ రెండుగా నువ్వు దైనందిన జీవితంలో ఉన్నప్పుడు నీవే పరబ్రహ్మము. పరమాత్మకి కారణం ఉంటే ఆయన కన్నా భిన్నమైన వాడో ఇంకొకడో, ఇంకో ఈశ్వరుడు, ఈశ్వరు అంటే పరమాత్మ ఉండాలి. రెండోది ఉన్నప్పుడే కంపారిజన్, రెండోది లేనప్పుడు కంపారిజన్ ఎలా జరుగుతుంది? కాబట్టి పరమాత్మ యందు ప్రశ్నలు లేవు. నీవు కూడా ప్రశ్నలు వేసుకొని విధంగా ఉండాలంటే పరమాత్మగా ఉండటమే నీ పని, వేరే ఏమీ లేదు. అందువలన పరమాత్మ యందు తేడాని, అంటే జీవుడికి పరమాత్మకే భేదం. అడు ఈశ్వరుడే, పరమాత్మే, కాదనేది ఏం లేదు. కాకపోతే జీవ లక్షణాలు, ఈశ్వర లక్షణాలు, ఇవే తేడా. ఎప్పుడైతే అవి రెండు సమానమవుతాయో ఇద్దరు ఒకటే, అప్పటి వరకే భిన్నత్వం. ఆ తర్వాత భిన్నత్వం లేదు. కాబట్టి ఆయన యొక్క బుద్ధి కుశలతో, రచనా కౌశల, అసలు ఏది అన్నా ఎక్కడా కూడా మానవుడి మేధస్సు అతని మేధస్సుకి పొంతన కుదరదు. పోనీలే మనం ఒకసారి ట్రై చేద్దామని నువ్వు అనుకున్నా అది జరగని పని. దానికి దీనికి చాలా తేడా. ఎందువలన అంటే ఎందుకు అలా చేయకూడదు ఏమిటి అనే ప్రశ్న కూడా పరమాత్మ విషయంలో అనవసరమైనదే. కాబట్టి వీడు నమ్మాడా లేదా, ఆయన ఎవరు అసలు, ఆయన ఏమిటి, ఇవన్నీ అనవసరమైన ప్రశ్నలు. దానివల్ల ఉపయోగం ఏం లేదు. ఆయన అంతే. నువ్వు బాహ్య విషయాల్లో కొన్నిట్లో అంతే విధంగా ఉంటావు కదా, ఇది అంతే. సమస్త సృష్టిని ఆయనే నిర్మించాడు. ఎందుకు సృష్టించాడు? అలా చేయొచ్చు కదా, ఇలా చేయొచ్చు కదా అంటే నీ బుద్ధి ఆయన బుద్ధి ఎక్కడన్నా కంపారిజన్ కి లొంగుతుందా? అసలు ఈ వేసే అవకాశం ఏది అసలు? ఏమీ లేదు. అనవసరమైన ఇది చేసుకోకూడదు. కాబట్టి బుద్ధిని ఉపయోగించి ఆహా నేను పరమాత్మ యొక్క ఉనికిని ప్రశ్నించగలుగుతున్నాను అంటే అది నీ మూర్ఖత్వం అనండి, ఇంకోటి అనండి. ఇక దానికి అసలు ఏం చెప్పక్కర్లేదు, అదంతే. ఈశ్వరుణ్ణి నేను ఎందుకు అంగీకరించాలంటే
నువ్వు కూడా ఈశ్వరుడివే కాబట్టి ఆయన్ని నువ్వు అంగీకరించకపోతే నిన్ను నువ్వు అంగీకరించనట్టే. సరే, ఈ బుద్ధి వాడికి కుదిరితే అనుకోవాల్సింది లేదు, ఏది లేదు. అవును. కాబట్టి నీ బుద్ధిలో భేదమే, అక్కడ ఇంకా ఎవరి బుద్ధిలోనో ఇంకోటో లేనే లేదు. నీ బుద్ధిలో తేడా ఉంది కాబట్టే అలాంటివన్నీ కూడా. కాబట్టి అక్కడ ఆయన్ని ప్రశ్నించడానికంటూ ఇంకోటి లేదు. నీ బుద్ధిని ఉపయోగించి నువ్వు ఏదైనా ప్రశ్నించినా అది నీకే నష్టం తప్ప వేరేదేం లేదు. దానివల్ల పెద్ద ఉపయోగం ఏమీ లేదు అసలు. కాబట్టి నిన్ను నువ్వు సరి చేసుకుంటే, అంటే నీ బుద్ధిని సంస్కరించుకుంటే ఈ ప్రశ్నలు ఉదయించవు. వాడు ఎందుకు గొప్పవాడయ్యాడు అంటే, వాడు ఎందుకు చదువుతున్నాడు అంత బాగా, వాడు ఫస్ట్ ఎలా వస్తున్నాడు అంటే ఏం చెప్తారండి, నువ్వు కూడా బుద్ధిగా చదువుకోరా వస్తావని చెప్తారు. వేరే సమాధానం ఏమైనా ఉందా? ఏమీ లేదు. వాడు చదివాడు అంతే, వాడికి ఇష్టమైంది వాడు చదువుకుంటున్నాడు, నువ్వు కూడా ఇష్టంగా చదివితే నీకు కూడా వస్తాయిరా అని చెప్తారు. ఇక అంతకన్నా వేరేది లేనే లేదు అక్కడ. ఇక్కడ కూడా అంతే, వేరేది ఏమీ లేదు. నీకు ఇష్టం అవ్వాలి పరమాత్మ అంతే. అక్కడైనా బుద్ధే, ఇక్కడైనా బుద్ధే. కాబట్టి ఈ బుద్ధిని నువ్వు సంస్కరించుకోగలిగితే గొడవ లేదు. బుద్ధి కొరకు కొందరు కామనలు సిద్ధించుట కొరకు, కొందరు ధర్మం సిద్ధించుట కొరకు, మరి కొందరు ఈ యొక్క భోగాల కొరకు ఆయనని కీర్తిస్తారు. అంటే రూపంలో ఉన్న వాడిని కీర్తిస్తూ ఉంటారు. ఇది మీ అందరికీ అనుభవమే కదా, మీ అందరూ కూడా అదంతా చేసిన వాళ్ళే. ఉమ్. కానీ ఆయనని స్వీకరించుట అనే విషయంలో ప్రతి వ్యక్తి తన బుద్ధి సంస్కారములకు అనురూపమైన కారణం కలిగి ఉంటాడు. ఏదో చెప్తాడు వాడు, చెప్పకుండా ఎందుకుంటాడండి, ఏదో ఒకటి అంటూ ఉంటాడు. దానికి అనుగుణంగానే వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఏమీ సందేహం లేదు అందులో. అవునమ్మా. కాబట్టి ఈశ్వరుడు అంటే ఎవరు, అసలు ఏంటి ఆ తత్వం, అది అసలైన ప్రశ్న. అది వేసుకుంటే నువ్వు బాగుపడతావు. అది కాకుండా ఇంకా వేరే ఏ ప్రశ్నలు వేసినా వృధానే అవన్నీ కూడా. దానివల్ల ఏం ప్రయోజనం ఉంది? ఏమీ లేదు. కాబట్టి ఇక్కడ ప్రయోజనం లేని ప్రశ్నల బదులు ప్రయోజకత్వం ఉన్న ప్రశ్నలు వేసుకుని దానివల్ల నీవు పరమానందాన్ని పొందగలుగుతావు. లేకపోతే నీకు పరమానందం అనేది ఎలా వస్తుంది? ప్రశ్న లేదు, వచ్చే ప్రశ్న ఎక్కడుంది అసలు? అనవసరమైన ప్రశ్నలు వేస్తే పిల్లల్ని కూడా మీరు తిడతారు కదండి, అనవసరంగా చదువుకోగస్తా లేకపోతే ఇంకోటి ఏదో అంటారు. వాడు చెత్త కోసం లేస్తే ఊరుకుంటారా? కాబట్టి ఎవరికైతే జిజ్ఞాస ఉన్నదో ఆ పరబ్రహ్మ ఎవరు, ఎలా పొందాలి, ఇలాంటివి ఏమన్నా అంటే ఉత్తమమైన ప్రశ్నలు, జ్ఞానానికి సంబంధించిన ప్రశ్నలు ఉంటే అలాంటి వారి కోసమే ఈ వేదము ఆవిష్కరించబడింది. ఆవిష్కరించమంటే ఏది కాదు, బ్రహ్మము చేత జిజ్ఞాసుల కోసం. ఆ జిజ్ఞాస తీవ్రంగా ఉన్న వారికి అర్థమవుతుంది, వారు బోధించగలుగుతారు, వాళ్ళు చదివి అర్థం చేసుకోగలుగుతారు, అనుభూతి అనుభవం పొందగలుగుతారు, ఆ తర్వాత బోధ కూడా చేయగలుగుతారు. సృష్టిలోని వ్యష్టి సమిష్టి భేదము, వ్యష్టి అభిమాని, వ్యష్టి సమష్టిలో గల ధర్మ భేదము అను కారణములచే జీవేశ్వరుల భేదము నీకు తెలియబడుతోంది. అంటే నీ యొక్క ప్రవర్తన వల్లే ఆ యొక్క భేదం. నీ ప్రవర్తన బ్రహ్మంగా ఉందనుకోండి,
ఇంకా అక్కడ అభేదం వచ్చేసింది. భేదం ఉన్నప్పుడే బాధలు ఏడుపులు ఇహ నానా రకాలు. అమ్మా భేదం లేనప్పుడు ఏడుపులు ఎక్కడున్నాయి? ఏవీ లేవు. హాయిగా ఆనందంగా ఉండొచ్చు. అదే ఇక్కడ చెప్పబడుతుంది. జీవ శబ్దమునకు వెష్టి అనే జీవుడు వాచ్యార్థం, పరమాత్మ శబ్దానికి సమిష్టి అని. అంటే అంతా ఆయనే కాబట్టి దాన్ని సమిష్టి అన్నారు. అయితే ఈ రెండు అర్థాలు కూడా అనవసరమైనవే. ఎందుకు అని అంటే లక్ష్యార్థం కావాలి కానీ వాచ్యార్థాలతో ఏమిటండి పని? వాచ్యార్థాలతో ఏ పని లేదు. పరమాత్మ లేక ఈశ్వరుడు జీవుడు అనే రెండు శబ్దములకు ఒకే ఒక సచ్చిత్ ఆనంద స్వరూపమగు బ్రహ్మే లక్ష్యార్థము. అందులో ఏం డౌట్ లేదు. ఈశ్వర శబ్దానికి అసలైన అర్థం అదే. అంటే పరమేశ్వర శబ్దానికి పరబ్రహ్మం అనండి, పరమాత్మ అనండి, ఏదే బ్రహ్మము అన్న అదే. ఈ విధముగా సమస్తమగు ప్రకృతికి ప్రకృతి కార్యమగు జగత్తునకు అతీతమై వీటిని తనలో అంతర్భూతంగా ఉంచుకునే ఏ విశుద్ధ చైతన్యము కలదో అదే పరమ, అదే ఏకైక సత్యం. దానికి అతిరిక్తంగా మరి ఒక సత్య వస్తువు లేదు. కాబట్టి పరమాత్మ ఏదో సుస్పష్టంగా నిర్ద్వంద్వముగా, అంటే వాదనకి తావు లేకుండా రెండవ వస్తువు లేదు అనే విధముగా ప్రగాఢంగా తెలియబడింది. అదే అసలైన పరమ సత్యం. ఉన్నది అదే సత్యము, అంటే ఎల్లప్పుడూ ఉండేది అదే అన్నారు. దానికి అతిరిక్తంగా మరి ఒక వస్తువు లేనే లేదు. ఈ బాహ్య ప్రపంచంలోని ఏది అంటే ఏ విధంగా చేసిన శాస్త్రవేత్తలు అనండి, సైన్స్ అనండి, ఏదైనా సరే పరిమితికి లోబడే ఉంటుంది. వాడి బుర్రానండి, వాడికి లభించిన దాన్ని బట్టానండి, లభించిన వస్తువుతోటి వాడు ఏం నిర్ణయం చేయగలరు? ఆ లభించిన వస్తువుతోటి కాల నిర్ణయం అని వాడు చేశాడు. నిజంగా అది కరెక్టా? తెలియదు ఎవరికి. వాడి అన్ని కూడా పరిమిత జ్ఞానములే. బాహ్యంలో ప్రతిదీ కూడా పరిమితం కలిగినదే. అది ఆ మీరు కనుక్కున్నదైనా అసలైన ఉన్నదైనా ఏదైనా బాహ్య ప్రపంచంలో మీ దృష్టికి మీ బుర్రకి అనండి, మనసా వాచ కర్మణ మీరంతటికీ కూడా పరిమితికి లోబడిన వారే. వాడి బుర్ర ఎంతవరకు అంతవరకే ఉంటుంది తప్ప అంతకు మించి వాడు ఆలోచించడు. వాడికి అంతకు ముందు లభించిన ఆధారాలను బట్టి కాల పరిమితో ఇంకో పరిమితో చేయగలుగుతాడు, ఇలా అని చెప్పగలుగుతాడు. అదే వాడికి లభ్యం కాకపోతే వాడు ఏదండి నిరూపిస్తాడు? రీసెర్చ్ ఏం చేస్తారండి? ఉన్నదాన్ని రీసెర్చ్ చేస్తారు, లేని దాన్ని కనుక్కున్నారు. అది ఉన్నది, అంత ముందు వాడికి కనపడిందా కనపడలేదా అనేది అదొకటి. అంతే తప్ప ఉన్నదాన్నే వాడు రీసెర్చ్ అంటాడు, కానీ లేని దానికి రీసెర్చ్ ఉందా? లేదమ్మా అసలు లేనిది ఏముంది చెప్పండి? మీకు కనపడిందంటే అది ఉన్నది, మీరు కనుక్కోగలిగారంటే కూడా అది ఉన్నదనే అర్థం. లేనిది ఎలా కనుక్కుంటారు? కనుక్కోలేం. కాబట్టి అదొకటే ఏకైక సత్యం. అతిరిక్తంగా మరి ఒక సత్య వస్తువు లేనే లేదు. పంచభూతముల నుండియే చేతనము వికాసం పొందిందని ఏదో అలా వాళ్ళు పరిమితికి లోబడి చెప్తారు. చైతన్యానికి మూలం పంచభూతాలని, వాటికి మూలం ఒక జడ ప్రకృతి అని వారు అంటారు. కాబట్టి ఇక్కడ సృష్టి గురించి కానీ పరబ్రహ్మం గురించి కానీ సమాధానం చెప్పాలంటే వాళ్ళు ఏదో ఒక రకంగా అంటే ఉన్నదానికి ఇదిగా చెప్పగలుగుతారేమో అంతే, కానీ నిర్ధారించి భాషల్లో చెప్పలేదు. నిర్ధారణ ఎలా జరుగుతుంది? అసలు వాడి బుద్ధి ఎంతని, వాడి పరిమితికి లోపడిన బుద్ధితో ఏదైనా ఇంత మాత్రమే అని అంటారు. ఎన్నో అద్భుతాలు జరిగాయని శాస్త్రవేత్తలు ఒప్పుకుంటారు, డాక్టర్స్ ఎవరైనా సరే. అంటే అపరిమితమైన శక్తి ఏదో ఉంది, దాన్ని వాడు పరమేశ్వరుడు అనొచ్చు అనకపోవచ్చు, అది వేరే విషయం. వాడి బుద్ధి సంస్కారాన్ని బట్టి వాడు అది దాన్ని బ్రహ్మం అనొచ్చు అనకపోవచ్చు.
ఏదో శక్తి అయితే ఉందంటాడు వాడు. ఎందుకంటే ఇంకా వాడికి చెప్పడానికి ఏమీ లేదు అక్కడ. వాడు నిరూపిద్దామంటే వాడికి ఏదీ లేదు, వాడికి ఇంకేమీ దొరకలేదు. మరి ఈ అద్భుతం ఎలా జరిగింది? దానికి సమాధానం లేదు వీళ్ళ దగ్గర. అదే పరమేశ్వర శక్తి. కాబట్టి ఈ సృష్టి ఎందుకు జరిగింది, ఎవరు చేశారు, వీటన్నిటికీ బాహ్య ప్రపంచంలో అంటే ఈ శాస్త్రవేత్తలనండి ఎవరైనా సరే ఎవరిని కించపరచటం కాదు, వారి యొక్క ఇది వారిది, ఎవరి వృత్తి వారిది అన్నట్టుగా. వారి దగ్గర సమాధానం లేదు, ఇది అనుభవంతో పొందవలసిందే. సృష్టి ఎందుకు జరిగింది, సృష్టికర్త ఎవరు, ఆయన ఏమిటి అనేది నువ్వు అనుభవం పొందాలి తప్ప బాహ్యమైన ఆధారాలు చూపించి నువ్వు నిరూపించలేవు. మాట ఎక్కడ ఆగిపోతుందో, భాష ఎక్కడ ఆగిపోతుందో అని చెప్పబడింది పరమాత్మ. మాటలకు అందనిది తత్వం అది, అన్నిటికీ అతీతమైనది, అద్వయమైనది అన్నదానికి ఎలా నిరూపిస్తారండి? అన్నిటికీ అతీతం అంటే ఇక్కడ ఉన్న వాటికన్నా ఇంకా గొప్పది. ఆ గొప్ప వస్తువుని పోల్చడానికి లేదు. అమ్మవారిని ఎలా అయితే సౌందర్యలహర పోల్చడానికి ఔపమ్య రహితం అన్నారు. ఆవిడ గడ్డమే పోల్చలేకపోయారు, ఇంకా ఆవిడ అందాన్ని ఏంటండి పోలిస్తారు? ఆవిడ యొక్క ఆ గడ్డాన్ని చుబుకాన్ని పోల్చి చెప్పడానికి ఇంత సృష్టిలో ఒక వస్తువు కనపడలేదు వాళ్ళు. కాస్తన్న పోలిక చెప్తాము అని అడ్జస్ట్ అయి చెప్పారు తప్ప తృప్తికరంగా కాదు. అది పరబ్రహ్మం యొక్క అసలైన లక్ష్యం. నీ మాటకి నీ యొక్క దానికి అందదు గాక అందదు. అంటే ప్రశ్నలకు అంటే ఆ యొక్క సృష్టికర్త గురించి కానివ్వండి, సృష్టి గురించి కానీ వీరెవ్వరి దగ్గర సమాధానాలు లేవు. ఏదో ఒక రకంగా ఇది అది అన్నారు, రకరకాలుగా చెప్పారు. మానవుడు ఎలా పుట్టాడు, ఇలాంటివన్నీ ఏవో రకరకాల వీళ్ళ కథనికలు అవన్నీ. కానీ ఆ పరబ్రహ్మము అనుభవం పొందిన వారు, ఆ పరబ్రహ్మ జ్ఞానం కలిగిన వారు దీనిని అంగీకరించి అలానే దాన్ని ఏమీ దక్కర్లేదు. అతను చెప్పాడండి, చెప్పనివ్వండి. అతను చెప్పడానికి కారణం కూడా అతనిలో ఉన్న పరమాత్మే అన్నది వీళ్ళకి తెలుసు కాబట్టి అనవసరంగా వాదనలు చెయ్యరు. నిజం తెలిసిన వాడు అనవసరమైన వాదనలు చేయరు. చేయవలసిన అవసరం లేదు. వాడు బురదలో రాయేస్తే మీ మీదే పడుతుంది అన్న సంగతి మీకు తెలిసినప్పుడు, అవతల వాడు వేరే వాళ్ళు అలాంటి వాడి సంస్కారమే సరిగ్గా లేదన్నప్పుడు వాడితో వాదన చేసే ఉపయోగం ఎక్కడుంటుంది? ఏమి ఉండదు, లేస మాత్రమైన ఉండదు. దాన్ని గ్రహిస్తే చాలు. ఏదో ఆకస్మికంగా జరిగింది ఈ సృష్టి అని, ఏ ఉద్దేశం లేకుండా జరిగిందని ఏదో రకరకాల సిద్ధాంతాలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి ప్రతిపాదిస్తారండి. రామాయణాన్ని భక్తులు తమకు అనుగుణంగా రాసుకున్నారు, ఏ భక్తుడు తనకు అనుగుణంగా. పరమేశ్వరుడు అలాగే వర్ణిస్తారు. బాహ్య ప్రపంచం అంటేనే అంత. మీరు మీకు నచ్చిన దాన్ని వర్ణించుకోరండి, ఇష్టమైన దాన్ని ఒక రకంగా, ఇష్టం లేని దాన్ని ఇంకో రకంగా చెప్పరా? అలాగే ఇష్టాయిష్టాలు మారినప్పుడు వర్ణనలు మారతాయి. అంటే వాడి బుద్ధి సంస్కారాన్ని బట్టే వాడి యొక్క ఆచరణ అన్నీ ఉంటాయి. కానీ బుద్ధి ఎప్పుడైతే సంస్కరించబడుతుందో, అంటే ఆ పరమాత్మను అంగీకరిస్తాడో, పరమాత్మే సర్వానికి మూలమని అంగీకరిస్తాడో, వాడే పరమానందంగా ఉండగలుగుతాడు. ఎందుకంటే వాడికి దిగులు లేదు, అయ్యో ఎలాగా అలాగా అని. ఎందుకంటే ఆ సర్వము ఆయనదే. నేను ఆయన దగ్గరే ఉన్నప్పుడు నా యోగక్షేమాలు ఆయన చెప్పాడు కూడా చక్కగా. యోగక్షేమం వహామి అహం అన్నాం. ఇంకా వహామి అహం అన్నాక ఇంకా దిగులు ఎందుకండి? ఇప్పుడు దిగులు పడుతున్నారుగా, వహామి అహం ఆయన అన్నమాట తెలుసు, వహిస్తాడు అని తెలుసు, సర్వ సమర్థత ఆయనకు మాత్రమే ఉందని తెలుసు. తెలియంది ఏమీ లేదు ఇక్కడ అసలు. ఇవన్నీ తెలిసినవే. తెలిసిన మళ్ళీ నేను అన్నారు కాబట్టే ఇవన్నీ కూడా ఈ బాహ్య ప్రపంచంలో ఏడోటాలనండి ఇంకోటనండి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి.
అంటే భగవద్గీతలో చెప్పినట్టు సాంఖ్య శాస్త్రం అన్నారు, ఇంకోటి అన్నారు, ఇంకోటి అన్నారు. ఏవైనా అన్ని కూడా దానికి ఇది వేరే ఏమీ లేదు. అన్నిటికీ కారణం ఆయనే. ఆయన కార్యాలు ఆయనవే. కొన్ని మీకు తెలియబడతాయి, కొన్ని తెలియబడవు అంతే. కారణము కూడా అనిపించవచ్చు. మరి ఆయన కారణం లేదే సృష్టి ఏమిటి, నీ బుర్ర ఏమిటి, నువ్వు లేవటం ఏమిటి? ఆయన కారణం కాకపోతే నువ్వు లేవగలవా, చూడగలవా, మాట్లాడ చేసేది చేయించేది చేయబడేది ఆయనే. అందులో ఏమీ సందేహం కాదు. నేను అనుకున్నప్పుడే ఈ బాధలు అది మీరు అనుభవిస్తున్నారు కూడా. అంటే ఇప్పుడు రెండు తెలుసు, జ్ఞానము తెలుసు, అజ్ఞానము తెలుసు. గ్రేట్ అసలు. చూడండి, అందరికి ఏదో ఒకటే ఉంటుంది, అజ్ఞానము ఏదో. కానీ సత్సంగంలో ఉన్న మీ అందరికి రెండు తెలుసు కదా. మీరు జ్ఞానులు, కాస్త చూస్తే అజ్ఞానం కూడా అనొచ్చా? అది మీ నిర్ణయం. మీరు అజ్ఞానులో కేవల జ్ఞానులుగా ఉంటారు. కేవల జ్ఞానులే పరమానందాన్ని పొందగలుగుతారు. రెండు ఉంటే రెంటికి చెడ్డ రేవడానికి సాధ్యత లేదండి. అమ్మా. ఇంకా రెంటికి చెడ్డ రేవడిగా ఉండటం ఎందుకు అసలు? హాయిగా ఏదో ఒక దాంట్లో స్థిరంగా ఉండొచ్చు కదా. అంటే అజ్ఞానంలో ఉన్న అదొక ఆనందం. ఆనందం లభిస్తుంది కదండి కొంతమందికి అజ్ఞానంలో. జ్ఞానం బోరు కొడితే అజ్ఞానమే కదండి. ఎంతసేపు బురద లేకుండా నడుస్తారండి. ఎప్పుడు ఎంత నీట్ గా ఉండటం అని బురదలు ఆడుకోరు. ఆడుకుంటారు. ఇప్పుడు ఏనుగు చూడండి, శుభ్రంగా అయిన తర్వాత మళ్ళీ బురద తీసి నెత్తిమి చల్లుతుంది. ఇలా రకరకాల భావనలు కదా, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకం. మరి ఇంత అయినా ఆ బ్రహ్మాండమైన జ్ఞానంతో బ్రహ్మానందంగా ఉండరా? దేని గురించిన చింతలో ఏమి ఉండవు అంటే, కాదని అజ్ఞానాన్ని పట్టుకుని వేలాడితే ఏం చేస్తారండి? అజ్ఞానమే మాకు ఆనందం అని అందులో మునగాలని తేలాలి. ఎవరి అజ్ఞానం వారే. వారి అజ్ఞానాన్ని వారి అజ్ఞాన సారీ వారి అజ్ఞానం వాళ్ళని రక్షిస్తుంది కదా. రక్షిస్తుంది కదా అజ్ఞానాన్ని పట్టుకుంటున్నారు. దానివల్ల ఏదో ఆనందం లేకపోతే ఎందుకు పట్టుకుంటారండి ఎవరైనా? ఆనందం కోసమే కదా మీరు కష్టపడేది. ఆనందం లేదు అన్న తెలిసిన తర్వాత కూడా ఎందుకు పట్టుకుంటారండి? పరమేశ్వరుడి దగ్గర ఏదో మీకు ఆనందం లభించక కదా బాహ్య ప్రపంచంలోకి వచ్చారు. పట్టుకున్న దాన్ని పరమాత్మ అంటే ఆ ఆనందాన్ని వదిలేస్తున్నది ఎందుకండి? వ్యవహరించడం మానేస్తే పూర్ణ జ్ఞానం. కానీ అజ్ఞానంతో వ్యవహరిస్తే మరి ఏమంటాం దాన్ని? కాబట్టి బుద్ధి, అహంకారం, మనస్సు, ఇంద్రియాలు అన్ని కూడా అంత పరబ్రహ్మంవే. పంచభూతాలైనా ఎక్కడి నుంచో రాలేదు. పంచభూతాలు కూడా ఆయన సృష్టే. కాబట్టి ఇవన్నీ ఉంటే అసలైన తత్వము అన్నిటికీ కార్యకారణం రెండిటికి అతీతమైనది. అది మీరు ఏం చేయలేదు దాన్ని. కార్యకారణాలు రెండిటికి అతీతమైనది. అదే అన్నారు, పరబ్రహ్మ తత్వము అన్నిటికీ అతీతమైనది. అది నువ్వు పరబ్రహ్మ అయితే తప్ప నీకు అర్థం కాదు. ఏదో నాకు అర్థమైందని నువ్వు అనుకున్నంత మాత్రాన్ని నీకు అర్థం కాదు. ఆచరణ పెట్టి స్వయంగా అనుభూతి పొందవలసిందే తప్ప అక్కడ వేరేది ఏమీ లేదు. అంటే అంతా కూడా ఆ ప్రకృతిలో అంటే సృష్టిలోనే అంతర్భాగం. అంతేగాని సృష్టికి అభిన్నంగానో వేరేగానో ఏదీ లేదు ఇక్కడ. మరి అప్పుడు ఈ ప్రకృతిలో వికారము గాని వికాసము గాని ఎలా కలిగింది అంటే ఆ పరబ్రహ్మతత్వమే. ఇంకా అందులో నీకు మళ్ళీ సందేహం, మళ్ళీ ప్రశ్న అక్కర్లేదు. ఆయన పరిణామం చేయగలడు, వికాసం చేయగలడు, నశింపజేయగలడు. ఆయన ఆయన ఇష్ట ప్రకారము అని ఒట్టిగా చెప్పబడుతుంది.
ఆయన అనుకుంటాడు, ఏమండి ఆయన ఇష్టం వచ్చినట్టు చేసినప్పుడు నేను చేయకూడదా అంటే చెయ్యి, ఎవరొద్దన్నారు. నీ ఇష్ట ప్రకారం చేస్తే నీకేం లభిస్తుందో నీకు తెలుసు కదా. నీ ఇష్ట ప్రకారంగా నువ్వు చేసినప్పుడు నువ్వేం పొందుతున్నావో నీకు తెలుసు. తెలిసిన తర్వాత కూడా నేను నా ఇష్టం వచ్చినట్టే ఉంటానంటే అంటే ఆయన ఎందుకు అంటే కాదంటాడండి, చేసుకో అంటాడు. అదే అంట, అందుకనే అజ్ఞానమే రక్ష. అమ్మా కాదమ్మా. 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 మరి అలాగే ఉంది కదా, దాన్నే కోరుకుంటున్నారు కదా. లేదమ్మా. లేదమ్మా. వద్దమ్మా. మరి అజ్ఞానాన్ని ఎందుకు పెట్టుకున్నట్టు? ఏమిటి అక్కడ? అజ్ఞానమే లేదని చెప్తుంటే ఆ అజ్ఞానంతో వ్యవహారము ఎంతవరకు సమంజసం? అంటే దాని వలన ఏమి ప్రయోజనం పొందుతున్నారు? ఏ ప్రయోజనం లేనప్పుడు ఆచరణ పెట్టక్కర్లేదు అజ్ఞానాన్ని. మరి ఏదో ప్రయోజనము ఉందని కదా ఆచరణ పెడుతున్నారు. ప్రయోజనం లేని పని ఎందుకు చేస్తారండి? ఆనందం కోసమే ఎన్నో జరుగుతున్నాయి. ఆ ఆనందం కోసమే తాపత్రయము ఎన్నో. ఇది మరి ఇంత తాపత్రయాలు ఇవన్నీ కూడా మరి ఇంకేం చెప్తారు దానికి? కదా చెప్పడానికి ఏమీ లేదు. ఆ ఆనందము కేవలము పరబ్రహ్మయందు స్థిరత్వం పొందినప్పుడే. ఇది తెలిసిందే. ఇక్కడ తెలియందంటూ ఏదైనా ఉందంటే ఏదీ లేదు. అజ్ఞానము తెలుసు, జ్ఞానము తెలుసు. ఇప్పుడు గోడ మీద ఉన్నారు, అజ్ఞానమా జ్ఞానమా? విసుగొచ్చిన వాళ్ళు అజ్ఞానం వైపు దూకేశారు. జ్ఞానం అంటే బోర్ కొట్టేసిందండి. ఇలా అంటారు, లేదమ్మా. అలా అంటారు. అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే పాపం ఏమి చేయకుండా కూర్చోమంటే వాళ్ళకి కుదరట్లేదు. పని లేకుండా కూర్చోలేరు కదండి కొంతమంది, ఏదో పని చేస్తూ ఉండాలి. ఏం పని చేయాలి? ఇక్కడేమో ఏం పని చేయొద్దు అన్నారు, అమ్మా. సుమ్మ ఇరు అంటున్నారు, బుర్రను వాడుకోవద్దు అంటున్నారు. ఐడెంటిటీ ఉండద్దు అంటున్నారు. ఇది ఎంత కష్టమండి. ఐడెంటిటీ వద్దంటారు, బుర్రను వాడొద్దంటారు, వీలునామాలు రాయొద్దంటారు, కష్టం అన్నిటికీ ఏమీ లేదమ్మా. అతీతంగా ఉండండి అంటారు. ఇక్కడేమో ఏం చేయొద్దు అంటారు. చెయ్యొద్దని ఎవరన్నారండి? లోకక్షేమం కోసం చెయ్యి, ఎవరొద్దన్నారు? చక్కగా హాయిగా ఆనందంగా ఉండు, అందరితోటి సరదాగా ఉండు. బాహ్య ప్రపంచంలో సరదా వస్తుందండి? సరే వస్తుందన్న కాదమ్మా. వాళ్ళకి ఏం చెప్తాను చెప్పండి. వస్తే వచ్చే వాళ్ళకి వస్తుందేమో, లేదా పాపం దాన్నే పట్టుకుని ఎందుకుంటారండి? శిష్యుడికే వదిలేశారు, శంకరులైనా రమణ మహర్షి అయినా ఎవరైనా వాళ్ళకే వదిలేశారు. వదిలేసినప్పుడు వాళ్ళు ఆ గోడ మించి మరి జ్ఞానం వైపు దూకాలా అజ్ఞానం వైపు దూకాలో వారి యొక్క వివేక విచక్షణాల మీద ఆధారపడి ఉంటుంది. వారి యొక్క వివేక విచక్షణాలు ఇంకా అంతే. ఆ వివేక విచక్షణాలను ఉపయోగించుకున్నవాడు జ్ఞానం వైపుకి వస్తాడు. వివేక విచక్షణ కాదమ్మా. లేని వాళ్ళే అజ్ఞానం వైపుకి వెళ్తారు. అయితే వాళ్ళ యొక్క వివేక విచక్షణాలు బాహ్యానికి సంబంధించినవి, అందుకని బాహ్యమే నచ్చుతుంది వాళ్ళు, సందేహం లేదు. ఎందుకంటే అందుకే ఇంకా దానికి ఏం చెప్పడానికి లేదు సమాధానం. ఏమండి పరమేశ్వరుడికి ఏమన్నా మీరు చెప్తున్నారా కార్యకారణాలు మాకెందుకండి అంటారు. వాళ్ళు పరమేశ్వరుడు అంతటి వాళ్ళండి, వాళ్ళు దే కెన్ డూ ఎనీథింగ్. ఎస్, కాదంటాం ఎందుకు కదా.
అది ఇక్కడ జరిగింది. కాబట్టి వివేక విచక్షణాలు మీలో జ్ఞానం వైపుకున్నాయా అజ్ఞానం వైపుకున్నాయా మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. పరిశీలించుకుని జ్ఞానులుగా భాషిస్తారా అజ్ఞానులుగా ఐడెంటిటీతో. అక్కడ ఐడెంటిటీ పరమాత్మ ఐడెంటిటీ ఉంటుందండి, వేరే ఐడెంటిటీలు లేవు మీకు. ఇక్కడ బోల్డ్ ఐడెంటిటీలు, అనేకమైన ఐడెంటిటీలు ఇక్కడ ఉంటాయి బాహ్య ప్రపంచాలు. కాబట్టి మీ ఇష్టం అది, ఈ ఐడెంటిటీ కావాలా ఆ ఐడెంటిటీ కావాలా, మీ ఇష్టం అది. కాబట్టి గురువులు ఎప్పుడు కూడా తనమని నమ్మిన వారికి, అంటే సర్వస్వ శరణాగతి పొందిన వారికి జ్ఞానము అంటే పరమాత్మ ఐడి కార్డే ఇస్తారు, వేరేది ఇవ్వరు. వాళ్ళ దగ్గర వేరేవి లేవు కాబట్టి. కాబట్టి ఎవరైతే ఆ విధంగా ఉండగలుగుతారో వారందరికీ శుభం భూయాలి.